నగలే కాదు, అవసరమైతే నిన్ను కూడా అమ్మేస్తాం. ఇప్పుడు నీ పెళ్ళాం మీద నీకు కంప్లీట్గా మనసు విరిగిపోతుంది. వెళ్ళరా, వెళ్ళు. వీడు చెప్తుంది అబద్ధం. వీడి మాటలు నమ్మకండి. నోర్మోయ్. ఏమైందండి? క్షమించు గాయత్రి. ఏమండి, లేండి. ఏంటి మీరు చేస్తున్న పని? నన్ను క్షమించు గాయత్రి. ఎందుకండి? మీరే తప్పు చేశారు. నేను అనుమానించాను, పెద్ద పెద్ద మాటలన్నాను, నీ మనసు గాయపరిచాను, చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నా కోసం నీ కుటుంబాన్ని వదిలేసి వచ్చావు, నన్ను అంతగా ప్రేమించావు. అలాంటి నిన్ను అనుమానించినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇంకోసారి నేను అలా చేయకుండా నన్ను కొట్టు గాయత్రి, కొట్టు కొట్టు. ఏంటండి? నన్ను కొట్టు గాయత్రి, కొట్టు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని, మందు తాగనని మాటివ్వండి. తీసుకోండి మామయ్య గారు. నాన్నగారికి సాయంగా ఎవరున్నారమ్మా? పక్కింటి వాళ్ళకి అప్పచెప్పొచ్చాను. వాళ్ళు నాన్నని చూసుకుంటూ ఉంటారు. నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం. రాచలం. అయ్యా, ఈ సంవత్సరం కౌలు డబ్బులు 25 లక్షలు ఇవ్వండి. లెక్క చూసుకోండి అయ్యా. లెక్క సంగతి తర్వాత. ఈ సంవత్సరం పంటలో నీకేం నష్టం రాలేదు కదా? లేదయ్యా, రఘురామయ్య గారి ఇంటి మనుషులే కాదు, పంట పొలాలు కూడా ఎవరికీ అన్యాయం చేయవు. 4 రూపాయలు ఎక్కువే మిగిలాయ్యా. ఎప్పుడు నీకు నష్టం వచ్చినా మొహమాటం లేకుండా చెప్పు. కౌలు డబ్బులు కొంత తగ్గించుకుందాం. అలాగేనయ్యా. నమస్కారం, వెళ్ళొస్తాను. మంచిది. సునంద, డబ్బు లోపల పెట్టు. బాలాజీ, ఉదయాన్నే డబ్బు బ్యాంకులో వేసి. అలాగే నాన్నగారు. ఆగక్క. పంట డబ్బులేగా. నా దగ్గర భద్రంగా దాస్తాలే. ఏంటి అలా చూస్తున్నావు? నా తమ్ముడు సునందకిచ్చి దాయమని చెప్పాడు. మధ్యలో నీ పెత్తనమేంటి? ఇందులో పెత్తనమేముంది? ఈ ఇంట్లో పెద్ద కోడలు ఎలా అడుగుపెట్టిందో చిన్న కోడలు కూడా అలాగే అడుగుపెట్టింది. పెద్ద కోడలికి ఎన్ని రైట్స్ ఉన్నాయో చిన్న కోడలు కూడా అన్ని రైట్స్ ఉంటాయి. కాదని ఎవరు అనలేరు కదా. ఏమిందమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మొన్న కూడా ఇలా చేసావు, ఇప్పుడు అలాగే చేస్తున్నావు. డబ్బు పిచ్చి పట్టినట్టుంది.
మనుషుల్లో ఒకేసారి ఇంత మార్పా? న్యాయం మాట్లాడుతుంటే మార్పు అంటావేంటనయ్య? రేయ్, నీ బుద్ధి ఏమైందిరా? నాకేం కాలేదు, నీకేదో అయినట్టు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే మాట్లాడుతున్నావు. ఆ? చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకోకండి. ఇవి చిన్న చిన్న విషయాలు కాదు నాన్నగారు. బాలాజీ, నా మాట విను. శ్వేత, నువ్వు తీసుకెళ్ళమ్మా. బావగారు, 25 లక్షలు పంట డబ్బులు, ఇవి అందరి డబ్బులు. ఎవ్వరి వ్యక్తిగత సంపాదన కాదు, అందరికీ సమాన వాటా ఉంది. భద్రంగా బీరువాలు దాస్తాను, పొరపాటున కూడా ముట్టకండి. మీకు దొంగతనం చేసే ఉద్దేశం ఉంటే ముందే చెప్పండి. మా తమ్ముడెవరినో కారుతో గుద్దు చంపేశాడు, నేను వెళ్లి ఉద్ధరించాను, అందుకే డబ్బు దొంగతనం చేశాను అని మాయ మాటలు చెప్పకండి. ఆత్మాభిమానాలు, ఆత్మ గౌరవాలు మీకే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈసారి మీరు దొంగతనం చేస్తే ఆ నింద నా మీద వేసుకోను, ఆ అవసరం కూడా నాకు లేదు. శ్వేత, ఆ రోజు నలుగురిలో నా పరువు కాపాడినందుకు నా మరదలు ఎంతో గొప్పదనుకున్నాను. కానీ ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా గౌరవం మొత్తం పోయింది. అంతేలేండి, మీ తప్పుని కప్పుపుచ్చితే గొప్పదాన్ని, దేవతని ఎత్తి చూపితే దయ్యాన్ని. మీరేమైనా అనుకోండి, మళ్ళీ అలాంటి తప్పు చెయ్యొద్దు అంటున్నాను. శ్వేత, నా భర్త గురించి ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకోను. అదేంటి, నేనేదో అనరాని మాట అన్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావు? ఏ, మీ ఆయన దొంగతనం చేయలేదా? తన తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం చేశారు, అది దొంగతనం ఎలా అవుతుంది? ఈ కబుర్లు నాతో చెప్పొద్దు. చూడమ్మా, నీలో మార్పు కారణమేంటో మాకు తెలీదు, కానీ నువ్విలా ప్రవర్తించడం మాత్రం కరెక్ట్ కాదమ్మా. న్యాయమూర్తి అన్యాయంగా మాట్లాడితే ఎలా మావయ్య? శ్వేత, చిన్న పెద్ద లేకుండా ఏంట మాటలు? అత్తయ్య, మావి అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పాను, దానికి చిన్న పెద్ద తేడా అంటారేంటి? దీనికేదో దెయ్యం పట్టి పిచ్చి పట్టినట్టుంది, లేకపోతే ఇలా ప్రవర్తించదు. నాకేం పిచ్చి పట్టలేదు, మీరే అలా ప్రవర్తిస్తున్నారు. ఏంట్రా ఇది? తను కరెక్ట్ గానే అదిగా. రేయ్, మతిపోయిందా నీకు? నీకు పోయినట్టుంది, చూసుకో. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆగండి. అమ్మా శ్వేత, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మా సునంద, నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా. బాలాజీ, తోడికోడళ్ళు తిట్టుకోవడం వాళ్లకు అవమానం, అన్నదమ్ములు కొట్టుకోవడం కుటుంబానికి అవమానం.
సమస్య ఎందుకు వస్తుందో, ఏం వాసించి వస్తుందో తెలుసుకునేంత వరకు కొంచెం ఓపిక పట్టండి. వెళ్ళండి. అది కాదు నాన్నగారు. బాలాజీ, నా మాట విను. ఏమిటిదంతా తమ్ముడు? శకుంతల, పంతులు గారి దగ్గరికి వెళ్ళొద్దాంరా. ఏమైంది వీళ్ళకి? ఎందుకు ఇలా మారిపోయారు? నాలో ఇంత మార్పు చూసిన తర్వాత కూడా నన్ను బయటికి గెంటేయాలన్న ఆలోచన ఎందుకెవరికి రావడం లేదు. శ్వేత, సంక్రాంతి నాడు ఇంద్రాణి అత్తయ్య చెప్పిన మాటలకే నేను ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. అంత పెద్ద విషయాన్నే మనసులో పెట్టుకున్న వాళ్ళు ఇంకిలాంటి చిన్నవాటిని ఎలా పట్టించుకుంటారు? ఈ విషయాన్నంత తేలిగ్గా వదిలేయరు. అవును, ఈ విషయాన్ని తేలిగ్గా వదిలేయకూడదు. సార్, నిజం చెప్పేస్తాను సార్. నేను నిహారిక ప్రేమించుకున్నాను సార్. వంశీతో పెళ్లి కాకముందు నుంచే మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది సార్. గాయత్రి, ప్లీజ్. ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి. చివరికి నాకు కత్తిపోట్లు, నిన్ను మెడపట్టుకొని గంటడం మిగిలాయి. ఇంకా మనం ఏం చేయలేమా? నా గాయత్రి మీద నేను ఆశలు వదులుకోవాల్సిందేనా? జింక దొరకలేదని వేటగాడు వేట మీద వైరాగ్యం పెంచుకోడు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. ఈ కవర్ మీకు ఇమ్మన్నా. ఎవరు? చెప్పండి మాజీ. కవర్ అందిందా? అందింది మాజీ. అందులోని ఫోటో చూసావా? చూశాను మాజీ. గాయత్రి అరేంజ్ చేసిన మనిషి వాడే కదా? అవును మాజీ. ఫోటో వెనక వాడి అడ్రస్ ఉంది. వాడిని పట్టుకొని వాడెందుకు అలా చేశాడో కనుక్కోండి. ఆ గాయత్రి వేసిన ప్లాన్ని మళ్ళీ దాని మీదే వాడండి. అలాగే మాజీ. మన ప్లాన్ రివర్స్ కావడానికి కారణం వీడే. వీడిని పట్టుకుందాం పద. అసలు మాజీ ఎవరు? నువ్వు తెలుసుకోవాల్సింది మాజీ గురించి కాదు, వీడి గురించి.
ఏమైందిరా? నువ్వు మునిగిపోయావురా. ఫోటోనే కదా మునిగింది, నేను కాదు కదా. రా చెయ్యు. ఇటు ఇటు యా లెఫ్ట్. రోడ్ నంబర్ కరెక్టేనా? కరెక్టే. ఇటా? లేదు లెఫ్టే అనుకుంటా వంశీ. ఓకే. ఆఫీస్లో ఇలా జరిగింది. యా అదిగా. వంశీ టీ తాదాం. రచన 2 టీ ఇవ్వరా. టీ ఇవ్వరా. ఈడేంట్రా అలా చూస్తున్నాడు? ఇవ్వరా. తీసుకోండి సార్. ముందు వంశీకి మా ఫ్రెండ్కి ఎవరా. అరే ఏమైంది వీడికి? సరే వెళ్దాం పద. ఏంట్రా బాబు వీడు టీం అంటే ఇంత జలకిచ్చాడు. నీకేమైనా మెంటలా? ఎందుకలా మాట్లాడుతున్నా? ఇప్పుడు చెప్తున్నాను విను. నాకేదో సహాయం చేసేసి నా జీవితాన్ని ఉద్ధరించాననే భ్రమలో బతక్కు. జరిగిన తప్పుని నా భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి నా సమస్య తీరిపోయింది.